వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. నేను బివి శ్రీనాథ్. ముందుగా ముఖ్యాంశాలు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటుంటే ప్రతిపక్షాలకు బాధగా ఉందన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నైటింగేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నర్సులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అనంత. 10 ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు. ఈ నెల 14న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తరలిరండి అంటున్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటే ఎన్నికల కోసం ఇలా చేస్తున్నారని ప్రతిపక్షాలు కామెంట్ చేయడంపై ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని 6వ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత మీడియాతో మాట్లాడారు. ప్రజలు పవన్ కళ్యాణ్ వెంట లేరని తెలిసే ఆఖరి ప్రయత్నంగా పొత్తుల ప్రస్తావన వస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని కూడా అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని విమర్శించారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నూగలు చెల్లవని గ్రహించే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలు వచ్చి పంట నష్టం జరిగితే ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటోందని, అయినా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాము రాజకీయం చేయమని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తొలి రోజు నుంచే విమర్శలు చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు. మరోవైపు రాజకీయంగా ఎంతమంది ఏకమైనా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అనంతపురం ఎమ్మెల్యే అనంత ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెలకో మాట మాట్లాడతారని, షూటింగ్కు గ్యాప్ వస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్కు వస్తుంటారని ఎద్దేవా చేశారు. గడప గడపకు కార్యక్రమం అనేది కూడా ప్రభుత్వము మా పార్టీ ప్రారంభించి సంవత్సరమైంది. విజయంగా కూడా కొనసాగుతూ ఉంది. సంవత్సరం నుంచి ప్రతి గడప కూడా మేము సచివాలయ వ్యవస్థతో పాటు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి గడప కూడా చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల మరీ ముఖ్యంగా ప్రజాహితమే, ప్రజల అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమాన్ని ధ్యేయంగా చేసుకొని ఎప్పుడూ ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా సంక్షేమాన్ని అందించిన ఘనత కూడా మా ప్రభుత్వం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఈరోజు ఇంటిలో ఉండే సభ్యుల కంటే కూడా, తోడబుట్టిన వానికంటే కూడా, లేకపోతే తోడబుట్టు కంటే కూడా అంతకంటే కూడా బాగా చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు వీళ్ళంతా కూడా అని చెప్పి ఈ పరిపాలన కూడా చూసి మేము చెప్తుంటే ఈరోజు అసూయ పడుతుండేది, బాధపడుతుండేది ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ. నేనేదో ప్రతిపక్ష పాత్ర అనేది కూడా పోషించకూడదని మేము చెప్పలేదు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సిందే. అంటే ప్రజల అభీష్టం మేరకు కానీ, ప్రజల యొక్క కోరికలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలిపే హక్కు కూడా వారందరికీ కూడా ఉంది. కానీ అట్లా లేదు. ఇదంతా కూడా ఈరోజు ప్రజలకు ఇంకా కూడా దినదినానికి కూడా ఈ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చేరువ అవుతున్నారు, దగ్గరగా వారు అవుతున్నారు. వాళ్ళ కుటుంబంలో వీరందరూ కూడా ఈ వ్యవస్థ కూడా కుటుంబంలో కూడా ఒక భాగం కూడా అవుతుందని చెప్పేసి అసూయతో ఈరోజు కూడా లేనిపోని కూడా నేను ఎక్కడ కానీ చూడలేదు అసలు. నేను కూడా గతంలో కూడా 4 మార్లు పార్లమెంటు సభ్యులుగా ఉన్నాను. గతంలో కూడా ఎన్నో సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి కూడా మేమంతా కూడా రాజకీయాల్లో కానీ, విద్యార్థి నాయకుడు కానీ, ఏ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ మంచి పని చేస్తుంటే ఇప్పుడుండే ప్రతిపక్ష పార్టీ, అది కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారి కార్యకర్తలంతా కూడా రెచ్చగొట్టి వ్యక్తిగతంగా దూషిస్తూ ఒక ఫ్రస్ట్రేషన్ లేకపోయాడు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయినాయని చెప్పేసి, భవిష్యత్తులో అధికారం వచ్చేకి అవకాశం కూడా లేదు, రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్ లేకపోయి వాడరాని భాష కూడా ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అన్నీ కూడా ఏకం కావాలంటారు. నేను అడుగుతున్నాను ఈరోజు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలని ఎందుకు ఏకం కావాలి? ఎందుకు మీకు అధికారం కావాలి? మీరు అధికారం అనుభవించడానికే, లేకపోతే ఈ ప్రజలకు మేలు చేయడానికే, లేకపోతే ఈ ప్రభుత్వం చేసిన కంటే కూడా మేలు మీరు ఏమైనా చేస్తారా? ఈ రాష్ట్రంలో అప్పుల పాలవుతున్నాయని చెప్తున్నారు. మీరు ఈ సంక్షేమాన్ని అందిస్తారా, అందిరా? చెప్పండి, చాలా స్పష్టంగా చెప్పండి. ఈ సంక్షేమాన్ని అందిస్తుంటే ఈ వ్యవస్థ ద్వారానే అందిస్తారా, లేకుంటే అందించరా?
చెప్పండి, మీరు ఒక స్పష్టతతో బయటికి రండి. కడాకు నిన్న ఎక్కడో అక్కడ అకాల వర్షాలు వస్తే నష్టం జరిగితే ఆ నష్టాన్ని కూడా ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పేసి ధాన్యంతో సహా కూడా కొంటా ఉంటే ఈరోజు ఎన్నికలు వస్తాండాయి కాబట్టి కొంటానని చెప్పేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడే మాట్లాడుతున్నాడు. అంటే మేము ఈరోజు ధాన్యం కొంటా అంటే ఓర్వలేరు, ధాన్యం కొనలేదని చెప్పి గగ్గోలు పడతారు. కొంటా ఉంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంటారు. మేము ఎప్పుడు కానీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకోలేదు. ఏదైనా కానీ ఒక మేనిఫెస్టో ఇస్తే మళ్ళీ ఎన్నికల ముందు దాన్ని అమలు పరిచేది గతంలో ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో 2019లో మే 30 తేదీ ప్రమాణ స్వీకారం చేసిన మరో రోజు నుంచి కూడా ఎన్నికల మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే ఈ ఒక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పక తప్పదు. అలా చేసాం మేమంతా కూడా. ఈరోజు మేమంతా కూడా స్పందన కార్యక్రమం ద్వారా తాలూకా ఆఫీసులో కానీ లేకపోతే మండల ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో పెట్టేదే కాకుండా ఇంకా మెరుగైన పద్ధతిలో తీసుకొని రావాలని చెప్పేసి ఇంకా కూడా ఎక్కడైనా కానీ అక్కడ కూడా ఆ సమస్యలకు పరిష్కార మార్గం రాకపోతే ఒక పరిష్కార మార్గాన్ని కూడా చూపించాలని చెప్పేసి ఎందుకు రాలేదో చెప్పి ఆలోచించాలని చెప్పేసి తన భుజస్కంధాలపైన కూడా వేసుకొని సీఎంఓనే ఆఫీసునే రెస్పాన్సిబిలిటీగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అది ఎలా పనిచేస్తుందో కూడా కాదు. మేము ఇలా పనిచేస్తున్నామని మేము చెప్పాం. పని చేస్తుందో లేదో అని ఒకవేళ పని చేయకపోతే మీరు అడిగినా కూడా అర్థం ఉంది. కానీ మరో రోజు నుంచే ఈరోజు ఈ లేకపోతే ఈ పార్టీలను కూడా కొమ్ము కాసే పదాలను కూడా చేసుకొని విమర్శలు చేస్తున్నారంటే ఎలా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అందరికి కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ మేము చెప్పినటువన్నీ కూడా చేసి చూపిస్తాము. ఈరోజు ఈ స్థానికంగా కూడా మేము స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరిగాము. మా దృష్టికి ఏదైతే వచ్చాయో ఆ దానిలకు కూడా పరిష్కార మార్గం కూడా తీసుకొని వస్తాం. ఇది కేవలం ఏదో మేము అందే మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు కూడా అక్కడికక్కడే స్థానికంగా ఉండే సమస్యలు, చిన్న సమస్యలు కూడా వెంటనే కూడా చేయడానికి కూడా ఈరోజు 20 లక్షలు కూడా కేటాయించాం. ఈ అనంతపురంలో ఒకప్పుడు మేము స్టార్ట్ చేసేటప్పుడు గగ్గోలు పెట్టిన వారు ఇది కాదనేవారు. ఇది కూడా మేము ఆలోచించారు. ఇప్పుడు మేమే ఆలోచన చేశాము. మేము అప్పుడు చేయలేకపోయాము, ఇప్పుడు చేసినారని చెప్పే పరిస్థితికి వచ్చినారంటే ఎటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఈరోజు దీన్ని అంతా చూసేసి వారు ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకోకుండా ఈరోజు రోడ్లు బాగున్నాయి కాబట్టి సెల్ఫీలు చూసుకుంటున్నారు. ఎంతవరకు చూసుకుంటున్నారంటే మేము వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తార్ రోడ్లు వేసింటే ఆ తార్ రోడ్లో కూడా వాళ్ళ నీడ కనపడతా ఉంటే వారి మకాలు బాగుండాయా, ఈ రోడ్డు బాగుండాయా అని చెప్పేసి సెల్ఫీలు తీసుకునే పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం పట్టణంలో జగన్మోహన్ నాయకత్వంలో ప్రభుత్వం కూడా తీసుకొని వచ్చిందని చెప్పేసి సగౌరవంగా కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు వారి మకాల కంటే కూడా ఈరోజు ఉన్నాయి. ఆ రోజు చెప్పుకోలేకపోతున్నారు. వారికి అధికారం ఇచ్చినప్పుడు ఈ అనంతపురం పట్టణాన్ని రోడ్లు వేస్తామనో కాలువలు చేస్తామనో మాత్రం ఆలోచన చేయలేదు. ఒక శాసనసభ్యుడో ఒక పార్లమెంటు సభ్యుడో ఒక రోడ్డు వేస్తామంటే మరుక్షణమే వేయకూడదు అని చెప్పిన చరిత్ర 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఈరోజు దీంట్లో కూడా మేము ఏ పత్రిక కూడా మమ్మల్ని వ్యతిరేకించే పత్రికలు కూడా మా పార్టీని వ్యతిరేకించే పత్రికలు కూడా ఏదైనా కానీ మంచి ఇక్కడ రోడ్డు లేదు అని చెప్తే వెతికి ఈరోజు రోడ్లన్నీ కూడా ప్రధానమైన రహదారులన్నీ కూడా బాగేసాం కాబట్టి అక్కడ కాకుండా సందుల్లో గొంతుల్లో కూడా చేసి భూతద్దాలు పెట్టుకొని చూసి వెతికి వేసినా కూడా దాన్ని కూడా వేయాలని చెప్పే తాపత్రయం ఉండే ప్రజాప్రతినిధులు మేము అని చెప్పేసి మా ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము సగౌరవంగా చెప్తాం. ఏదేమైనా మాకు బాధ్యత ఉంది. బాధ్యతను మేము నిర్వర్తించినాము కానీ లేదు వారి మాదిరి బాధ్యత ప్రజలు ఇచ్చినప్పుడు కలహించుకోలేదు. కలిసి మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దినానికి ఒక మాట మాట్లాడుతూ నెలకు ఒక మాట మాట్లాడుతూ షూటింగ్లకు పోయి 15 రోజులు కోతురో నెలకోతురో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా స్పష్టతతో ఒకటే అంట. అతను ఏమైంది, పొత్తులతో మేము పోతాము, పొత్తులతో కలుస్తాము, మాకు గత ఎన్నికల్లో ఒక 40-50 స్థానాలన్నా వచ్చింటే ముఖ్యమంత్రి పీఠ కూడా జనసేనకి అడిగి ఉండేవారం. మాకు ఆ పరిస్థితి లేదు అంటే జనము వాళ్ళ దిక్కు లేరని చెప్పి అతను ఒప్పుకుంటూనే, కానీ వాళ్ళకి బాగా తెలుసు జనము వారి పట్ల లేరని చెప్పేసి. కానీ ఒక చివరి ప్రయత్నం, ఒక ఆఖరి ప్రయత్నంగా కూడా అందరూ కలిసి పొత్తులతో అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కూడా ఏదో ఓడించాలంటారు. నేను వారందరికీ అడుగుతాను, పొత్తులు అని చెప్తున్నాడు ఈ పొద్దు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని మాట ఇచ్చిన ప్రకారం అందించిన దానికి
ఈరోజు ఉండకూడదా? ముఖ్యమంత్రిగా కొనసాగకూడదా? మరొక మారు కూడా ప్రజల యొక్క మద్దతు రాకూడదా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసిన దానికి అని చెప్పి నేను అంటున్నాను. ఒక కొత్త విజన్తో భవిష్యత్తు తరాలను ఉంచుకొని మారిన ప్రపంచ పోటీని ఎదుర్కొంటున్నారు కాబట్టి భవిష్యత్తు ఆ పిల్లలు కూడా కల్పించాలని చెప్పి ఒక కొత్త విజన్తో, ఒక ఎడ్యుకేషన్ దగ్గర నుంచి హెల్త్ వరకు కూడా అనేక రకాల కూడా ఒక విజన్తో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దానికా మార్చాలని మీరు అనుకుంటున్నారా? లేకుంటే మీరు ఈరోజు మీ అవినీతి అంతా కూడా ఒకటోటి బయటపడతా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ, లేకుంటే మీరు ఇంతకంటే మెరుగైన కూడా పరిపాలన అందిస్తారా? నేను పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను. ఈ సంక్షేమాన్ని మీరు పొత్తులు ఎవరితోనో పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. ఈ పొత్తులు పెట్టుకునే వారితో మేము చెప్పేసేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు మీరు కొనసాగించరా? ఒకవేళ కొనసాగిస్తాము అని చెప్పి మీరు చెప్పేటట్టుంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు మీ మామ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వస్తే ₹2 కేజీ బియ్యం పెడితే నువ్వు 96లో ముఖ్యమంత్రి అవుతున్నే చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని 5 చేసిన ఘనత నీది, చరిత్ర నీది. ₹2 కేజీ బియ్యం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ₹2, ₹1 ఇప్పుడు ఉచితంగానే మేము ఇస్తున్నది మేమది. నువ్వు కొనసాగిస్తాలో చెప్పండి. ఈ పొత్తులు మీ అధికారం కోసమా, లేకపోతే మీరు పాలు పంచుకోవాలి అధికారం కోసం అంటే ముఖ్యమంత్రి కావాలనే? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వ్యక్తిగతంగా ఉండకూడదని చెప్పేసి కక్షనా? వ్యక్తిగతమైన కక్ష చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. కేవలం మేము కలుసుకున్నంత మాత్రమే కాదు, ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుంది అని చెప్పేసి కూడా ప్రజలు చేస్తారు. నేను ఈరోజు కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లానే కాదు, నేను గడపకు కూడా ఈరోజు కూడా దాదాపుగా ఈ సంవత్సరంలో మే 11 సంవత్సరం అయితే 6 నెలలు తిరిగాను కూడా. ప్రజల్లోనే ఇంటికి నేను పోయినాం. నేను ఒకనే కాదు, ఈరుండే అందరు కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వారి యొక్క నాడి, వారి మనోగతాలు కూడా మాకు తెలుసు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కూడా అంటున్నారు. మీరు ఎంతమంది ఏకమైనా కూడా ప్రజల మనసును మాత్రం మీరు మార్చలేరు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నైటింగేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సులు తమ సొంత ఖర్చులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనంతతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతిరోజు వైట్ డ్రెస్లో రోగులకు సేవ చేస్తూ బిజీగా కనిపించే నర్సులు ఇవాళ సాంప్రదాయ దుస్తులతో నర్సుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనంత చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సేవకు ప్రతిరూపంగా నర్సులను చూస్తారని, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు చేస్తున్న సేవలు ఎంతో వెలకట్టలేనివని అన్నారు. ఇక్కడ వీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. సొంత ఖర్చులతో నైటింగేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. మరోవైపు స్టాఫ్ నర్సులు ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఒక పండగ వాతావరణంలో నర్సుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన జీజీహెచ్ నైటింగేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఏటా ఇక్కడే నర్సుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని కూడా వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలుసు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ మానవ సేవ చేస్తూ
వారి జీవితాలు కూడా సార్థకం చేసుకున్న వారే మన నర్సులు కూడా ఈరోజు. అంతేకాదు ఈరోజు మాట్లాడే పెదవుల కన్నా కూడా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. ఆ సాయం చేసే చేతులు, వారు సేవలు అందిస్తున్న ఆ చేతులు ఎవరంటే ఈ నర్సులే కూడా. అట్లా కూడా సార్థకం చేసుకున్నారు. ఈరోజు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ అందరికి కూడా ఈరోజు సేవకే మారుపేరైన నైటింగేల్ ఎలా ఉండాలి, అనారోగ్యం పాలైన వారు కానీ ముఖ్యంగా ఆ రోజు యుద్ధంలో క్షతగాత్రులకు అందించిన సేవలు చాలా కూడా నిరుపమైనవి. అందుకోసమే ఆమె పుట్టినరోజును కూడా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం చేసుకునేదే కాకుండా ఆమె యొక్క దీంట్లో స్టాచ్యూని ఇక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో నర్సులు, ముఖ్యంగా ఈ సూపరింటెండెంట్ అయిన మంజుల గారు వారందరూ కూడా నర్సులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం నిజం కూడా చాలా కూడా సంతోషకం. అంతేకాకుండా ఆమె యొక్క స్ఫూర్తితో కూడా ఈరోజు ప్రతి ఒక్క నర్సు కూడా అనంతపురం హాస్పిటల్లో కూడా భవిష్యత్తులో కూడా సేవలు అందిస్తామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ కూడా వారే స్వయంగా కూడా చేసుకోవడం కూడా నిజం కూడా చాలా కూడా అభినందనిస్తున్నాడు వాళ్ళని. అలాగే ఈ ప్రభుత్వ హాస్పిటల్ కూడా కరూరు జిల్లా, అనంతపురం జిల్లా, ఈ కరూరు జిల్లాలో ఈ ప్రభుత్వ హాస్పిటల్ అనేది కూడా ముఖ్యంగా అనారోగ్యం పాలైన వారికి కానీ పేదలకు వారికి ఒక వరం లాంటిది. ఆ హాస్పిటల్లో కూడా సేవలు కూడా, ఎందుకంటే నేను చూశాను గత 30-35 సంవత్సరాల నుంచి కూడా బాగా కూడా గమనిస్తూనే ఉన్నాను. పార్లమెంటు సభ్యునిగా కానీ లేకపోయినా కానీ శాసనసభ్యులు కూడా అప్పటికంటే కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, నిజంగా కూడా సేవలన్నీ కూడా చాలా కూడా ఈరోజు కూడా ఇంప్రూవ్ కూడా అయినాయి. ఇంకా కూడా ఆ సేవలకు కూడా పునరంకితం కావాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా పునరంకితం అవుతామని కూడా చెప్పారు. ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్ని కూడా అన్ని రకాల కూడా అభివృద్ధి కావాలని చెప్పి ఈ పేద జిల్లాలో భవిష్యత్తులో ఎవరు కానీ ఏ పేదవాడు కానీ కార్పొరేట్ హాస్పిటల్కో లేకుంటే ఎక్కడన్నా కానీ సిటీకి బెంగళూరుకో హైదరాబాద్కో అటువంటి పోకోకుండా ఈ ప్రభుత్వ హాస్పిటల్లోనే మేము వైద్యం తీసుకుంటామని చెప్పే విధంగా కూడా ఈరోజు అనేకంగా కూడా ఇంకా మరొక 300 కోట్ల రూపాయలు ఎంసీహెచ్ బ్లాక్ కానీ సర్జరీ బ్లాక్లో అనేక కూడా తీసుకొని వచ్చేదానికి కూడా ఈరోజు కూడా చేసుకొచ్చారు. మరి ముఖ్యంగా వైద్య రంగాన్ని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి పేదలకు అందరికీ కూడా వైద్యం అందాలని చెప్పేసి వైద్య రంగం బలోపేతానికి ఇది కూడా నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు కూడా ప్రతి పోస్టును కూడా ఖాళీగా ఉన్న పోస్టును కూడా ఫిలప్ చేసే బాధ్యత చేసుకొని దాదాపుగా 48,000 మందిని నర్సులను కానీ స్టాఫ్ను అందరినీ కూడా చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిదే. తప్పకుండా కూడా ఈరోజు ఈ హాస్పిటల్లో కూడా చేశారు. ప్రత్యేకంగా కూడా ఈ నర్స్ సూపరింటెండెంట్ అయిన మంజుల గారిని కూడా ప్రత్యేకంగా కూడా అభినందిస్తారు. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకలు జీజీహెచ్ అనంతపూర్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. దీనికి కారణము మేము నైటింగేల్ స్టాచ్యూని ఇనాగ్రేషన్ చేయడమే. దీనికి స్వంతంగా మా నర్సింగ్ స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళు దాచుకున్న ఫండ్తో నిర్మించుకున్న స్టాచ్యూ అండి ఇది. దీనికి సహకరించిన మా స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీనికి మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, జెడ్పీ చైర్మన్ గారు అందరూ చాలా సహాయ సహకారాలు అందించారు. మా సూపరింటెండెంట్ కానీ, మా ప్రిన్సిపల్ మేడం కానీ, ఆర్ఎంఓ కానీ అందరూ మాకు మంచిగా కోఆపరేట్ చేశారు. దీనికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నందుకు గవర్నమెంట్కి, ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. స్టేట్లో ఎక్కడా లేదు, ఫస్ట్ టైం జీజీహెచ్ అనంతపూర్లోనే స్టాచ్యూ పెట్టాము. ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఇంతే ఘనంగా జరుపుకోవాలని మా స్టాఫ్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మరోసారి ముందుకొచ్చింది. గత కొన్నేళ్లుగా ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్న రెడ్డి సంఘం నాయకులు ఈ ఏడాది కూడా అదే బాటలోనే వెళ్తున్నారు. 10లో 550 మార్కుల పైన వచ్చిన వారు, ఇంటర్లో 950కి మించి మార్కులు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూనియర్ కళాశాల వెనుకవైపు ఆంధ్ర బ్యాంక్ పైన ఉన్న రెడ్డి సంఘం కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని చెప్పారు. పేద విద్యార్థులను విద్యలో మరింత ముందుకు వెళ్లేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు వివరించారు. గతంలో రైతు దినోత్సవం రోజున ఉత్తమ రైతులకు ప్రతిభా పురస్కారాలు అందించినట్లు రెడ్డి సంఘం నాయకులు తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా మరింత ముందుకు వెళ్ళి ఒక మంచి జీవితంలో చదువుగా పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎదగాలని, ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా రెడ్డి మరియు ఇతర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 2022-23 సంవత్సరానికి గాను 10వ తరగతి
మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం భావించింది. దానికోసమని ఈ రోజు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఎవరైతే 10వ తరగతిలో 550 మార్కుల పైన, ఇంటర్మీడియట్లో 950 మార్కుల పైన సాధించిన వారైతే ఉన్నారో వారు ఈ యొక్క ప్రతిభా పురస్కారాలకి అప్లై చేసుకోవచ్చు. వారి నెంబర్లు మీకు తెలియజేయడం జరుగుతుంది. వీటితో పాటు మనం చూసుకుంటే రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పురస్కారాలు ఇవ్వడం అయితేనేమి, ఈ రోజున విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వడం అయితేనేమి, ఇలా సమాజంలో అందరినీ గౌరవించుకుంటూ ప్రతిభను ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్ళడం మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం విధానం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన రెడ్డి బంధువులకు, రెడ్డి సంఘం నాయకులకు కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి సపోర్టుతో త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. దయచేసి ఎవరైనా ఆర్థికంగా బలంగా ఉన్న రెడ్డి కులస్తులు ఈ కార్యక్రమంలో పేద విద్యార్థులకు స్టేజ్ మీద మీరే ఉపకార వేతనాలు కూడా స్కాలర్షిప్ ఇవ్వాలని వాళ్ళకి పిలుపునిస్తున్నాము. అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకుల్ని సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జూనియర్ కాలేజ్ వెనకాల ఉన్నటువంటి ఇండియన్ బ్యాంక్ పైన ఏపీ రెడ్డి సంఘం కార్యాలయం తీసుకున్నాము. ఇప్పుడు ఎవరైతే ప్రతిభా పురస్కారాలకు అప్లై చేయాలని అనుకుంటున్నారో 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ మార్క్స్ కార్డు, తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, ఒక 2 ఫోటోలు, అట్లాగే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మార్క్స్ కార్డు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు మాకు పంపించాల్సి ఉంటుంది. 9440944812 నంబర్, తర్వాత 8522012225 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించాలని చెప్పేసి కోరుతున్నాం అందరినీ. ఈ నెల 14న అనంతపురం వేదికగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లోనూ సినిమా రంగంలోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన శత జయంతి వేడుకలను ఉమ్మడి రాష్ట్రంలో 100 చోట్ల నిర్వహించాలని భావించామని, అందులో భాగంగా ఈ నెల 14న అనంతపురంలోని కమ్మ భవన్లో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం ద్వారా రాజకీయ రంగంలో వచ్చిన మార్పుల గురించి ఆయన సవివరంగా వివరించారు. యుగ పురుషుడు, వెండితెర వేల్పు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం ఈ నెల 14వ తేదీన నిర్వహిస్తూ ఉన్నాం. నగరంలో ఉండే కమ్మ భవన్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ రోజు సాయంత్రం 4:30కు ప్రారంభమై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మా మహనీయుణ్ణి స్మరించుకునే అవకాశాన్ని ఆయన అభిమానులకు, అట్లాగే పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను 100 సంవత్సరాల ఉత్సవాలు కాబట్టి ఈ సందర్భంగా 100 చోట్ల ఈ శత జయంతిని జరపాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 42 పార్లమెంటు స్థానాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అనంతపురం పార్లమెంటులో 14వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుంది. ఎన్టీఆర్ అంటేనే ఒక బలం, ఎన్టీఆర్ అంటే ఒక శక్తి. బడుగు బలహీన వర్గాలకు, అన్నార్థులకు ఆయన అన్నగా భాసిల్లిన మహనీయుడు. ధనవంతులకు, బలవంతులకే పరిమితమైన రాజకీయాన్ని పేదవాడి గుడిసె ముందు నిలిపిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అటు సినిమా రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. పురాణ పురుషులు కృష్ణుడైనా, రాముడైనా, అట్లాగే రావణుడైనా, దుర్యోధనుడైనా అందరి రూపము తనలోనే చూపిన నట సార్వభౌముడు ఎన్టీఆర్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు సమాజంలో అనేక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టాడు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన, 50 రూపాయలకే వ్యవసాయ రంగానికి హార్స్ పవర్ మోటార్ విద్యుత్ ఇచ్చిన, అట్లాగే 2 రూపాయలకే సబ్సిడీ బియ్యం ఇచ్చిన, జనతా వస్త్రాలు ఇచ్చిన, పేదవాడికి భారతదేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అప్పటికే పాలించారు. కానీ పేదవాడికి శాశ్వతమైన గృహవసతి ఉండాలని మొట్టమొదటిసారిగా అనుకున్న నాయకుడు, దాన్ని అమలు చేసిన
ముఖ్యమంత్రి ఎన్టీఆర్. అట్లాంటి మహనీయుని జన్మదినాన ఆయన్ను స్మరించుకోవడంతో పాటు ఈ తరానికి ఆయన్ను గుర్తు చేసి ఆయనంటే ఏంటో తెలియజెప్పి ఆ రోజున్న సామాజిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగాడు ఆయన. రెడ్డీకరణాల వ్యవస్థ మాండలిక దాన్ని రద్దు చేసి మాండలిక వ్యవస్థను ఆ వ్యవస్థకు పురుడు పోసి ఈరోజు పాలనా రంగాన్ని పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు గ్రామీణులకు చేరువ చేసిన అద్భుతమైన నాయకుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయన శత జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడంతో పాటు ఆయన చేసిన సేవలను ఈ తరం యువతులకు తెలియజెప్పడంతో పాటు వాటిని మరింత విస్తృతంగా జనబాహుల్యంలోకి తీసుకుపోయే క్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులతో పాటు నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, నా కుటుంబానికి సంబంధించిన అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని, పెద్ద ఆయన్ను స్మరించుకునేదానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకోమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ తరఫున మాజీ మంత్రి, పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం. ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. స్టే ట్యూన్ విత్ వైఎస్ఆర్ టీవీ. థ్యాంక్ యూ.